నిజం, పాకిస్తాన్ భయపడుతోంది. దేనికైనా రెడీ అంటూ పైకి బింకాలు పలుకుతున్న పాకిస్తాన్ భారత్ తమపై దాడి చేస్తుందన్న టెన్షన్లో ఉంది. వరుసగా పాక్ మంత్రులు భారత్ దాడి చేయబోతోందని ప్రకటనలు చేస్తున్నారు. భారత్ ప్రతీకార దాడికి దిగుతుందని రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రకటించిన గంటల్లోనే మరొక మంత్రి అదే పల్లవి అందుకున్నారు. భారత్ 24 నుంచి 36 గంటల్లో తమపై సైనిక చర్యకు దిగుతుందని పాక్ సమాచార మంత్రి ఆయతుల్లా తరార్ ప్రకటించారు. దీనికి సంబంధించి తమ దగ్గర స్పష్టమైన సమాచారం ఉందన్నారు. ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుగా ఆయన చెబుతున్నారు. భారత్ ఏ చర్య తీసుకున్నా తాము దాన్ని తిప్పికొడతామని ప్రకటించారు. యుద్ధం అంటూ వస్తే భారత్ ముందు నిలబడలేమని పాక్కు బాగా తెలుసు. భారత్కు జరిగే నష్టం కన్నా వాళ్లకు జరిగే నష్టమే ఎక్కువ. ఇప్పటికే ఐసీయూలో ఉన్నటువంటి ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమైపోతుంది. ప్రపంచ దేశాల నుంచి అందే సహకారం అంతంత మాత్రంగానే ఉండబోతోంది. దీంతో పాక్ వణికిపోతోంది. అయితే 4-5 రోజులు భారత్ ను ప్రతిఘటిస్తే చాలని భావిస్తోంది. ఈలోపు చైనా వంటి దేశాలు జోక్యం చేసుకుని ఆ పరిస్థితిని చక్కదిద్దుతాయని పాక్ ఆలోచిస్తోంది. మరోవైపు సైనిక పరంగా తమ సన్నద్ధతను పెంచుతోంది. బోర్డర్ పోస్టులకు రాడార్లు కూడా తరలిస్తోంది. భారత్ వైమానిక దాడులకు దిగుతుందని అంచనా వేస్తోంది పాక్.